వేదం ఏమంటుందంటే, ఏదో ఉదాహరణకి మనం త్వరగా రజోగుణం పొందేది దేనివల్ల, ఎక్కడ ఏది కనపడినా అది మనకు కూడా ఉంటే బాగుండను ఆలోచన వస్తూ ఉంటుంది. శాస్త్రం అంటుంది పరద్రవ్యాణిలోష్ఠవత్, నాది కానిది ఇతరులది అది బెడ్డ ముక్క అనుకో. అలా భావన చేయడం నేర్చుకో. అది బెడ్డ ముక్క. నేను రహదారి మీద నడిచొస్తుంటే ఎన్నో బెడ్డలు కనపడతాయి, తీసి అన్ని జేబులో వేసుకుంటానా? నాది కానిది ఇతరులది, నాది కాదు, అది బెడ్డ, కాబట్టి నాకు అక్కర్లేదు. పరద్రవ్యాణిలోష్ఠవత్. అలాగే మాతృవత్ పరదారేషు, పరస్త్రీ కనపడింది. పరస్త్రీ కనపడినప్పుడు మనసులో భావన, నేను ప్రతిరోజు ఉదయం వేళ ధ్యానం చేసినప్పుడు ఏ కామాక్షి పరదేవత పాదములు పట్టి ధ్యానం చేస్తానో, ఏ అమ్మవారిని పాదాల నుంచి తల వరకు చూసి మురిసిపోతూ ఉంటానో, ఆ తల్లి కామాక్షి పరదేవతే నా కన్నుల ముందు ఇలా కూర్చునుంది, నా కంటికి ఇలా కనపడుతోంది ఇవాళ. ఇప్పుడు మనసు ఎప్పుడైతే అమ్మని భావన చేసిందో, పొంగుతున్న పాల మీద నీళ్లు చల్లినట్టు గిన్నెలోకి వెళ్ళిపోతాయి. నీ చూపు కాదు, లోచూపు ప్రధానం. లోపల ఎలా చూస్తున్నావు ఇది ప్రధానం. మాతృవత్ పరదారేషు పరద్రవ్యాణిలోష్ఠవత్. నువ్వు అలా చూడడం వస్తే, ఇప్పుడు మనసు సంస్కరింపబడితే ఇంద్రియం చూడడం ధర్మం కాబట్టి దేన్ని చూడనివ్వండి, వచ్చిన దోషం ఏం లేదు, ఏ దోషమూ లేదు. శమయ విషయ మృగతృష్ణాం. ఇక్కడ మళ్ళీ మీకు రెండో ప్రశ్న వస్తుంది, అసలు ఈశ్వరుడు ఎందుకు ఇవ్వాలి, సుఖస్థానాలను ఎందుకు ఇవ్వాలి, ఇంద్రియాలు ఎందుకు ఇవ్వాలి అంటే, మీరు ఒకటి ఆలోచించండి. వైరాగ్యం అన్న మాట ఎప్పుడు రావాలి? వైరాగ్యము అంటే ఏమిటి? నేను అనుభవించని సుఖం ఏమిటండి, అది ఏమి సుఖం అండి అని నేను అనాలనుకోండి, అది నేను అనుభవిస్తేనేనా అంటాను. ఇప్పుడు నాకు మధుమేహం వచ్చింది, నాకు మధుమేహం వచ్చినా నా ముందు తీసుకొచ్చి మీరు ఎన్నో మధుర పదార్థాలు పెట్టినా నేనేమీ తినాలని తాపత్రయమూ పడను. నేను అవి ఒకరికి ఇచ్చినప్పుడు బాధపడుతూ ఇవ్వను, పరమ సంతోషంగా వాళ్ళు తినాలని ఇచ్చేస్తాను. అంటే అది నేనేదో సాధించిన విజయం అని చెప్పట్లేదు, ఒక ఉదాహరణకి చెప్తున్నానంతే. నేను ఆ స్థాయిని పొందానని చెప్పట్లేదు, మీకు ఆ ఉదాహరణ మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. ఎందుకని అంటే, ఇంతకుముందు నేను ఎన్నో సంవత్సరాలు మధుర పదార్థం తిన్నాను. ఉదాహరణకి నాకు 50 ఏళ్లకు వచ్చిందనుకోండి మధుమేహం. మధుమేహం అంటే షుగర్ వ్యాధి. 50 ఏళ్లకు వచ్చింది మధుమేహం. 50 ఏళ్ళు తిన్నానయా మధుర పదార్థాలు. నేను ఒక్కడనే తింటే కొత్తగా పుట్టిన వాళ్ళు 50 ఏళ్లలో ఎంతమంది ఉన్నారు వాళ్ళకి? ఈశ్వరుడు అన్నాడు 50 ఏళ్ళు నువ్వు తిన్నావు, ఇక నుంచి నువ్వు పెట్టడం మొదలు పెట్టరా. అవి ఎంత రుచికరంగా ఉంటాయో అర్థమైందిగా నీకు. సంతోషంగా పెట్టడం నేర్చుకో, చూస్తాను. 50 ఏళ్ళు నీకు పెట్టా సంతోషంగా, ఇప్పుడు ఇక నువ్వు సంతోషంగా ఒకరికి పెట్టగలవా నువ్వు తినకుండా అన్నాడు స్వామి. ఆయన అన్న మాటకి కట్టుబడతాను. ఆయన వద్దన్నాడు తినను, ఆయన సంతోషంగా ఇమ్మన్నాడు ఇచ్చేస్తాను. ఇప్పుడు తినకపోవడంలో సంతోషం ఉంది, ఒకరికి ఇచ్చేయడంలో సంతోషం ఉంది. నువ్వు తినలేదన్న ఏడుపు లేదు నీకు. అసలు ఇంతకు ముందు తింటే కదూ ఏమి సుఖం అంటే నాకు తెలియదా? ఏమిటంటే అలా చెప్తారు, నేను తీపి తినలేదనుకుంటున్నారా? 50 ఏళ్ళు తిన్నాను, నాకు తెలుసు దానిలో సుఖం ఏమిటో. ఇంకా ఇప్పుడు తిన్నా అలాగే ఉంటుంది, కొత్తగా తినడానికి ఏముందండి, నాకు తెలుసు అదేమిటో. నాకు దాని గురించి కొత్తగా ఇప్పుడు తెలుసుకోవాలన్న వెంపర్లాట ఏం లేదండి అని వైరాగ్యానికి వచ్చేస్తే ఇక దాని గురించి కదలడం, అసలు దాని గురించి బెంగలేదు. అలా కాదు, అది కనబడితే లొంగిపోతానేమో అని భయం ఉందనుకోండి, అసలు ఇంట్లోకి దాన్ని రాకుండా చూసుకోవాలి. ఎక్కడెక్కడ స్వీట్ స్టాల్స్ ఉంటాయో చూసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు తలకాయ ఇలాగే పెట్టాలి తప్ప ఇటు కానీ తిప్పుకోకూడదు. రెండిటిలో ఏదో ఒకటే మార్గం కాదు. వైరాగ్యము అన్న సుఖం రావాలి అంటే ఆ సుఖాన్ని నువ్వు అనుభవించి ఉండాలి. అనుభవించి ఆ సుఖం ఒక సుఖమా అని నువ్వు త్రోసిరాజని వదిలిపెట్టేసిన నాడు ఆ సుఖమును గురించిన వెంపర్లాట లేదు, ఇక మనసు కదలదు, వైరాగ్య సుఖంలో నిలబడతావు. ఆ వైరాగ్యము జ్ఞానమునకు కారణము, అప్పుడే మోక్షం.